హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి పత్తు వదలరా పార్ట్ 2. ఇంకా పార్ట్ 2 ఎలాగుందో విషయానికి వస్తే మాత్రం పార్ట్ 1 ఎవరైతే చూడనో ఉన్నారో ఇది కూడా వెళ్ళి హ్యాపీగా అయితే చూసేయచ్చు. అది చూస్తేనే ఇది అర్థమైద్ది అనేది అయితే ఏదీ లేదు. దానికి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా అంటే కామెడీ సీన్స్, ఒక సీరియల్ ఎపిసోడ్స్ ఉంటాయి. అది పార్ట్ 2లో ఎవరైనా చూసి అర్థం కాలేదంటే అర్థమైంది ఆల్మోస్ట్. ఇంకా అర్థం కాలేదంటే పార్ట్ 1 చూడండి, ఇంకా క్లారిటీ అయితే ఉంటుంది. దాంట్లో పార్ట్ 1లో ఆ సీరియల్ ఎపిసోడ్స్కి కామెడీ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు. దీంట్లో కూడా కామెడీ సీన్స్ వచ్చినప్పుడు, సీరియల్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు మంచిగా అరవడం కానీ, ఈ కామెడీ ఫీల్ అవడం కానీ చాలా అయితే ఫీల్ అవుతున్నారు. ఇంకా పార్ట్ 2 స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే రెగ్యులర్గానే మనకి క్రైమ్ థ్రిల్లర్ లాంటిది. కానీ ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఎంటర్టైన్మెంట్ క్రైమ్ థ్రిల్లర్. మనకి మత్తు వదలరా పార్ట్ 2 అప్పుడు ఎంతైతే పెద్ద హిట్ అయిందో దానికి మించి ఇది ఇంకా పెద్ద హిట్ అయితే అయ్యింది కూడా. ఇంకా ఎంటర్టైన్మెంట్ దీంట్లో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ ఏంటంటే రెగ్యులర్గా క్రైమ్ థ్రిల్లర్స్లో కేసు సాల్వ్ అయితే ఎలా చేస్తారో, ఎవరు ట్విస్ట్ రివిల్స్ ఎలాగైతే చేస్తారో, ఎవరు మర్డర్ చేశారు అన్నది, అలాగే ఇందులో కూడా సెకండ్ హాఫ్లో అలాగ రివీల్ అవుతూ ఉంటుంది మర్డర్ ఎవరు చేశారు అన్నది. అలాగే కామెడీ డోస్ ఏం తగ్గిందా సెకండ్ పార్ట్లో ఇంటర్వెల్ తర్వాత నుండి ఇంటర్వెల్ నుండి కామెడీ అలాగే ఉంటుంది, ఆ కేసు సాల్వ్ కూడా అలాగే చేస్తారు. ఇంకా ఈ సినిమాలో ప్లస్ ఎవరైనా ఉన్నారు అంటే కమిడియన్ సత్య గారే. ఆయన లేకపోతే సినిమా ఏమీ లేదు, కామెడీ ఆయన లేకపోతే లేదు. ఇంకా అలాగే కామెడీ కెరియర్ లో కామెడీ సినిమాలు ఎన్నో చేశారు. ఈ సినిమాలో అయితే నిలిచిపోద్ది, అందరికి గుర్తుండిపోద్ది. ఇంకా ఈ సినిమాని కామెడీగా లాజికల్ గా అయితే ఎవరు చూడమాకండి. లాజికల్స్ అన్ని పక్కన పెట్టి ఈ సినిమాని అయితే చూడండి. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతారు. మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యి థియేటర్స్ నుండి బయటకు అయితే వస్తారు. ఇంకా సినిమా అయిపోయినాక ఒక సాంగ్ వస్తుంది, అది అయిపోయింది కదా అని మీరైతే వెళ్ళిపోమాకండి. సాంగ్ తర్వాత పార్ట్ 3కి చిన్న రివ్యూలు అయితే చేస్తారు. అది అయిపోయిన తర్వాత టైటిల్స్ వచ్చినాయి కదా సినిమా అయిపోయిందని మళ్ళీ వెళ్ళిపోమాకండి. పార్ట్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళది చిన్న క్యామియో అయితే ఉంటుంది, అది బాగుంటుంది. ఆ తర్వాత టైటిల్ వస్తుంది, అప్పుడు చూసి థియేటర్స్ నుండి వెళ్ళండి. సినిమా అయిపోయినాకే థియేటర్స్ నుండి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా ఇది మంచి ఎంటర్టైన్మెంటే. థియేటర్లో అయితే మిస్ అవ్వమాకండి. మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ అయ్యి థియేటర్స్ బయటకు అయితే వస్తారు. ఇది పార్ట్ 1 కంటే మత్తు వదలరా పార్ట్ 2 అయితే ఇంకా కామెడీగా కానీ, కామెడీ స్కిల్స్ కానీ, దీంట్లో సత్య గారు యాక్టింగ్ కానీ, మిగతా వాళ్ళందరూ హీరోయిన్ కానీ, సునీల్ కానీ అందరూ బాగా చేశారు. అందరు కామెడీ టైమింగ్ బాగుంటుంది, కామెడీ రైటింగ్ కూడా బాగుంది డైరెక్టర్ది. మంచిగా ప్రెజెంట్ అయితే చేశాడు సినిమాని. ఖచ్చితంగా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఒకసారి అయితే చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.